జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతు సుగ్రీవో రాఘవేనాభిపాలితః. రామప్రభు వచనాలు ఆలకించి జానకీదేవి చెప్పమన్న విషయాలను హనుమంతుడు చెప్పసాగాడు. పురుషోత్తమ రామచంద్ర, గతంలో చిత్రకూటాద్రిపై జరిగిన కాకవృత్తాంతాన్ని జానకీదేవి నాకు నీకు చెప్పమని యథాతథంగా చెప్పింది. మీరిద్దరూ ఆదిలో సుఖంగా నిద్రిస్తుండగా ఆమె ముందు లేచింది. తత్సమయంలో వాయసం ఒకటి ఆమె రొమ్ము మీద గీరింది. అప్పుడు ఆమె తొడపై నీవు శిరస్సు వంచి నిద్రిస్తుండగా ఆ కాకి ఆమెను బాధించసాగింది. అది పదే పదే ఆమె మీదకు వచ్చి పొడుస్తుండగా కారిన రక్తంతో నీ శరీరం తడుస్తుండగా ఆమె నిన్ను లేపింది. మహాబాహు, కుచమధ్య భాగంలో గీరబడిన సీతాదేవిని తిలకించిన నీవు కుపిత సర్ప సమంగా నిశ్వసిస్తూ జానకి వాడిగోళ్లతో నీ కుచ మధ్య భాగాన్ని గాయపరిచి పంచశిరస్సులు గల కుపిత భుజంగంతో క్రీడించేవాడెవడు అంటూ నలుదిశలా పరికించి నీవు రక్తసిక్తమైన నఖాలు గల కాకిని చూశావు. అది సామాన్య వాయసం కాదు. ఇంద్రనందనుడు ఆ రూపంలో వాయువేగంతో వచ్చాడు. ఆ వాయసం గిరి ప్రదేశాల్లో తీవ్ర వేగంతో సంచరించగలదు. ధీ సంపన్న రామచంద్ర, అంత మహాపరాక్రమ సంపన్నుడవగు నీవు క్రుద్ధుడైన దాన్ని దండించదలిచి నీవు దర్భను తీసి దాన్ని బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి ప్రయోగించగా అది అగ్నిజ్వాలలు కక్కుకుంటూ కాకి వెంట పడింది. ఆ కాకిని దేవతలు కాని, దేవేంద్రుడు కాని, మహర్షులు కాని ఎవ్వరూ రక్షించలేకపోయారు. 3 లోకాల్లో పరిభ్రమించినా దాన్ని ఎవరూ రక్షించలేకపోయారు. శత్రుమర్ధన రామప్రభు, భయభీతమైన ఆ వాయసం అత్యంత భీతితో తిరిగి తిరిగి శరణాగత రక్షకుడవైన నీ సన్నిధానం చేరి పాహిమాం పాహిమాం రామచంద్ర అంటూ నీ చరణ కమలాలపై వాలిపోయింది. అట్టి దుష్ట వాయసాన్ని సైతం నీవు కరుణతో కాపాడావు. ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వ్యర్థం కారాదని నీవు ఆ వాయసం యొక్క దక్షిణాక్షిని మాత్రం నాశనం చేశావు. అంతా ఆ వాయసం నీకు నీ జనకుడైన దశరథ చక్రవర్తికి ప్రణమిల్లి స్వస్థానానికి వెళ్ళిపోయింది. శస్త్రాస్త్రవేత్తల్లో సర్వశ్రేష్ఠుడైన రామప్రభువు రాక్షస సంహార విషయమై దివ్యాస్త్రాలను ప్రయోగించక ఏల మౌనంగా ఉన్నాడో నాకు తెలియడం లేదు. దేవదానవ నాగ గంధర్వుల్లో ఎవరూ కూడా రామప్రభు సమక్షంలో నిలవజాలరు. ఆ మహాపరాక్రమశాలికి నాపై ఈషన్ మాత్రం కరుణ ఉన్నా ఇక్కడికి వచ్చి తన నిశ్చిత శరాలతో రణరంగంలో రావణుని అంతం చెయ్యాలి. అది కాకపోతే మహాబల సంపన్నుడైన ఏకమాత్ర లక్ష్మణుడైన అగ్రజుని ఆదేశానుసారం శీఘ్రంగా ఇక్కడికి వచ్చి రావణుని సంహరించాలి. పురుషోత్తములకు రామలక్ష్మణులు వాయురగ్ని సదృశ తేజస్సాలరు. అమరులు సైతం వారికి ఎదురు నిలవలేరు. అట్టి ప్రభావ సంపన్నులు నా విషయమై ఎందుకు ఉపేక్షిస్తున్నారో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనేమి పాపం చేశానో తెలియదు. అందుకే నా విషయమై వారు మౌనం వహించారు. ఉపర్యుక్త రీతిని సీతాదేవి హృదయం ద్రవించేలా భాషించగా అప్పుడు నేను, అమ్మా, నేను శపథపూర్వకంగా పలుకుతున్నాను. రామప్రభువు నీ వియోగ దుఃఖంతో మునిగి ఏమి చేయాలో తోచక విచారిస్తున్నాడు. అతని వేదన చూసి లక్ష్మణుడు బాధపడిపోతున్నాడు. విశేషంగా పరిశ్రమించి నేను నిన్ను దర్శించగలిగాను. అచిరకాలంలోనే నీ కష్టాలన్నీ అవశ్యం దూరమవుతాయి. ఆ రామలక్ష్మణులు నిన్ను చూడాలని తీవ్ర ఉత్సాహంతో ఉన్నారు. వారు లంకను అవశ్య దగ్ధం చేస్తారు. అమ్మ జానకి, రామప్రభువు రణరంగంలో రావణుని సపరివారంగా సంహరించి నిన్ను త్వరలోని అయోధ్య నగరానికి తీసుకుపోతాడు. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. రామచంద్రునికి అత్యంత ప్రీతిపాత్రమై విశ్వాసాన్ని కలుగజేయనట్టి వస్తువును ఆనవాలుగా నాకు ఈ తల్లి అనవిని ఆ దేవి పరులెవరూ చూడకుండా రహస్యంగా కొంగున బంధించి ఉన్న దివ్య చూడామణిని ప్రసాదించింది. దాన్ని గైకొని ఆ సాధ్వికి సాష్టాంగ ప్రణామం చేసి తిరుగు ప్రయాణమయ్యాను. శరీరాన్ని పెంచుతూ ఉన్న తిరిగి పురోగమించ సంసిద్ధుడైన నన్ను తిలకించి ఆ మహాపతివ్రత దీనయ్యై కన్నుల నీరు కంఠం తడబడ దుఃఖిస్తూ మారుతి సింహసదృశ పరాక్రమ సంపన్నులకు రామలక్ష్మణ సుగ్రీవాదులందరి కుశల సమాచారాన్ని అడిగినానని చెప్పు. ఈ శోకసాగరం నుండి శూరవీర పరాక్రమ సంపన్నుడైన రామప్రభువు నన్ను తీరం చేర్చినట్టు నీవు ప్రయత్నం చెయ్యాలి. రామసన్నిధిని చేరుతూనే నేను అనుభవిస్తున్న దారుణ దుఃఖాన్ని, రాక్షసాంగనల బెదిరింపులను వివరించి చెప్పు. నీ ప్రయాణం సుఖమయ అగుగాక. రామప్రభు ఆర్యురాలకు జానకీదేవి విషాదపూర్వకంగా ఈ పలుకులు పలికింది. వీటిని బట్టి ఆమె కుశలంగా ఉన్నదని గ్రహించుము అన్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.